అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సంవత్సరాది. సాధారణంగా మన కాలమానం ప్రకారం సంవత్సరానికి 2 ఆయనాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఆయనానికి 6 మాసాలు, మాసానికి 2 పక్షాలు, శుక్లపక్షం, కృష్ణపక్షం. పక్షానికి 15 తిథులు. మొదటి ఆయనంలో మొదటి మాసమైన చైత్రమాసంలో మొదటి రోజైన పాడ్యమి తిథి రోజున మనం సంవత్సరాదిగా ఈ ఉగాదిని జరుపుకుంటాం. ఈ పర్వదినాన సూర్యోదయం ముందుగా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తైల అభ్యంగన స్నానం అనగా నువ్వుల నూనెతో తలకి శరీరానికి అంటుకుని తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలు లేదా నూతన వస్త్రాలు ధరించి మామిడి వేపాకు తోరణాలతో గుమ్మాలను అలంకరించి పూజ గదిని శుభ్రం చేసుకుని శక్తి కొలది పిండి వంటలు ప్రసాదంగా తయారు చేసుకుని భగవంతునికి సమర్పించి పూజ చేసుకుంటాం. ఉగాది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం. ఈ 6 రుచులనే షడ్రుచులు అంటారు. ఇప్పుడు ఈ రుచుల కోసం ఏ పదార్థాలు తీసుకుని పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేదు కోసం వేప పువ్వు, తీపికి బెల్లం, వగరకు మామిడి పిందె, కారం కోసం మిరియాలు, ఉప్పుకి రాళ్ళ ఉప్పు, పులుపు కోసం చింతపండు. చెట్టు నుండి వేప మండలను కోసి పూతను వేరు చేయాలి. వేరు చేసిన పూతను చేతిలోకి తీసుకుని మెల్లగా మర్దన చేస్తే పూతలో కేవలం ఆకులు మాత్రమే రాలి మనకు కావలసిన చిరుచేదు ఆకులు సేకరించుకోవచ్చు. తీపి కోసం కొత్త బెల్లాన్ని చిన్న ముక్క తీసుకుని తురుముకోవాలి. వగరకు ఇంకా టెంక కట్టని మామిడి పిందెలను వాడటమే మంచిది. కుదరకపోతే కనీసం కొంచెం తోలు ఎక్కువగా ఉన్న మామిడికాయలను వాడుకున్నా వగరగా ఉండే అవకాశం ఉంటుంది. 4 నుండి 5 కానీ, ఎక్కువ పచ్చడి చేసుకునేవారైతే 10 నుండి 15 కానీ మిరియాలను తీసుకుని మెత్తగా నూరుకోవాలి. కొద్దిగా రాళ్ళ ఉప్పును కూడా తీసుకుని నూరుకోవాలి. కొత్త చింతపండు కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకుని 5 నిమిషముల తరువాత మెత్తగా గుజ్జు తీసి ఉంచుకోవాలి. అంతేనండి, పచ్చడికి ఉగాది పచ్చడికి కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నట్టే. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ కలుపుకుందాం. చింతపండు పులుసు తీసుకున్న దాని ప్రకారమే మిగతా రుచులను కూడా తీసుకుంటే అన్ని రుచులు సరిగ్గా సరిపోతాయి. చింతపండు పరిమాణం బట్టే పచ్చడి పరిమాణం కూడా పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. సాధారణంగా ఉగాది పచ్చడిని చాలా పలుచుగా నీళ్ళలా చేస్తుంటారండి. కానీ పచ్చడి ఇలా చిక్కగా ఉంటేనే చేతిలోకి తీసుకోవడానికి తినడానికి అనుకూలంగా ఉంటుంది. చాలామంది వేప పువ్వు కూడా కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే వేస్తుంటారు. కానీ అన్ని రుచులను ఒకే పరిమాణంలో వాడుకోవడమే ప్రధానం. జీవితంలో కొత్త సంవత్సరాన్ని అన్ని రుచులతోనూ ఒకేలా ఆస్వాదించడం అనేదే ఈ ఉగాది పచ్చడి విశిష్టత కూడా. ఈ పచ్చడిని ప్రసాదంగా తీసుకునే ముందు చదువుకోవలసిన శ్లోకం: శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మక దళ భక్షణం. చూశారు కదండి, మీరు కూడా ఇదే పద్ధతిలో శాస్త్రీయంగా ఉగాది పచ్చడి చేసుకుని ప్రసాదంగా దేవునికి నివేదించి మీరు స్వీకరించి ఆనందించండి. ఈ సంవత్సరాది మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మా గ్రీన్ ట్రీస్ వీడియోస్ తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. సాయంత్రం దగ్గరలోని గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణంలో కూడా పాలు పంచుకోండి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. స్వస్తి.